వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 3వ చరణం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కీర్తనీయుడైన యేసుక్రీస్తు, కీర్తనీయుడైన యెహోవా, కీర్తనీయుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆయన అమితమైన ప్రేమను దావీదు అనుభవించినట్లుగా మనం కూడా అనుభవించడానికి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది నెసెసిటీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. నేను మొరపెట్టగా అన్న మాటను మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ చరణంలో ఉన్నట్లుగా అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకు ప్రతి వానికి దొరుకును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రార్థన అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఆప్షన్ కాదు, ఇట్ ఈజ్ ఏ నెసెసిటీ, అవసరము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంధనము లేని కారు ఎలాగో ప్రార్థన లేని క్రైస్తవ జీవితం కూడా ముందుకు కొనసాగదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన అన్ని సందర్భాల్లో మనం చేసేవారంగా ఉండాలి. బైబిల్లో దానియేలు భక్తుని మనం ఆలోచన చేస్తే సింహము గృహ ముందున్నా కూడా ప్రార్థనకు వెనకాడలేదు. సింహాల గుహలో పడేసినప్పటికీ ప్రార్థన ఆగిపోలేదు. అలాంటి ప్రార్థన అవసరత మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిల్లిఫికేషన్ ఆఫ్ ఎనిమీ, శత్రువును రద్దు చేయటం. ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నా శత్రువుల చేతిలో నుండి శత్రువుని రద్దుపరచడం, దాన్ని అణగదొరకటం దేవుని చేతిలో ఉంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శత్రువు సాతాను కావచ్చు, లేదంటే శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు. ఈ శత్రువులన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం భూమి మీద పోరాడేది రక్తమాంసాలతో కాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాం. కనిపించని శత్రువులతో మనం యుద్ధంలో గెలవాలి అని అంటే దేవుడే శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాలి. శత్రువుల్ని మాయం చేయాలన్నా, మట్టు పెట్టాలి అన్నా అది దేవుని చేతిలో ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. బెదిరింపబడుతున్న పిల్లవాడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ లోకంలో అనేక బెదిరింపులు మన ఎదుట వచ్చినప్పుడు మనం కూడా మన పరలోకపు తండ్రి ఎదుటికి రావాలి. గొలియాతుని చంపటానికి దావీదు తన శక్తిని వినియోగించుకోలేదు, కానీ దేవుని చేతికే ఆ యుద్ధం అంతటిని అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నియర్నెస్ టు సాల్వేషన్, రక్షణకు సమీపము, నన్ను రక్షించును అన్న మాట ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. రక్షణ అనేది శాశ్వతమైన నిత్యత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, రక్షణ అనేది అనుదిన జీవితంలో కూడా అనేక విషయాల నుండి మనల్ని విడిపించేది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సిలువలో ఉన్న దొంగ ప్రార్థించిన వెంటనే ఎలాగైతే రక్షించబడ్డాడో, ఒక లైఫ్ గార్డ్ ఇచ్చేవాడు ఎవరైతే కేకలు పెడతారో వారిని రక్షించినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తేనే ప్రభువు రక్షించును అన్న సత్యాన్ని గ్రహించాలి. చివరిగా 4వది నోబెల్టీ ఆఫ్ ప్రైజ్, స్తుతి యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తే కీర్తనీయుడైన యెహోవాకు అన్న మాటను మనం చూడవచ్చు. ఒక రైతు పంటను వేసినప్పుడు రాబోతున్న ప్రతిఫలాన్ని చూసి ప్రతిదినము మొదటి రోజు నుండి సంతోషిస్తాడు. అలాగే మనకి రాబోయే ప్రతిఫలమును చూసి ముందుగానే దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి. దేవుడి మాటలను దీవించిన గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ వాక్య సత్యాన్ని మాకు నేర్పించినందుకై నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.